నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. మిట్లారా ఈ వీడియోను రాజకీయ కోణంలో కాకుండా ఒక తెలంగాణ బిడ్డగా చూడండి, మీరు కూడా ఆలోచించండి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతూ మరో విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయం మనకు తెలిసిందే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడగదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ ఉనికిని దెబ్బతీసేందుకు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని సమాధి చేస్తున్నారా అని నేను స్పష్టంగా మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇక్కడ ఒక విషయం దేనికదే మాట్లాడుకోవాలి మిట్లారా. ఇలా దేశంలో దాదాపుగా ఏ రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి తల్లి విగ్రహాలు లేవు నాకు తెలిసి. మరి మన ప్రాంతంలోనే ఎందుకున్నాయి? దీని గురించి మనం మాట్లాడుకుందాం మిట్లారా. అప్పటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసిండ్రంటే, అంతకుముందు ఆంధ్ర వాళ్ళుగా, మద్రాసులుగా తెలుగు వాళ్ళని పిలిచేవారు. అప్పుడు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు తెలుగు తల్లి విగ్రహానికి ఆయన పూనుకున్నారు. తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేసిండ్రు. దానిపైన అసలు తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటైన తర్వాత ఎన్నో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ముఖ్యమంత్రులు మారినలు. ఎప్పుడు కూడా తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చాలని కానీ, అటువైపు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చూడలేదు. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు, మనం తెలుగు వాళ్ళం అయినప్పటికీ కూడా మన యాస, భాష, మన అలవాట్లు వేరు కాబట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు 2006లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూనుకున్నారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే, అది అప్పటి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ విగ్రహానికి ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారులు ఇక విగ్రహం ఎట్లుంటే బాగుంటుంది, బతుకమ్మ మన అస్తిత్వము, పూలను పూజించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ లేదు, మన ప్రాంతంలో ఉంది కాబట్టి బతుకమ్మను పెట్టాలన్నట్టు ఒక ఆలోచనతోని బతుకమ్మ పట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేసింది. ఆ విగ్రహం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారిని విమర్శించేవారు కూడా ఆ విగ్రహం ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి ఇట్లుంటుంది, బతుకమ్మ మన సంస్కృతి, ఇది మన ఆచార వ్యవహారం అనే విధంగా ఉంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరో విగ్రహం ఏర్పాటు చేసిండ్రు. మరి విగ్రహానికి దేనికి సంకేతం? చేతి గుర్తుకు సంకేతమా? అసలు ఎందుకు? నేనేమంటున్నా అంటే, చాలామంది కొద్దిమంది మేధావులు పొద్దున్న లేస్తేనే తెలంగాణ కోసం ప్రశ్నిస్తున్నాం, తెలంగాణ కోసమే మాట్లాడుతున్నాం అనే మేధావులు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన విగ్రహానికి కితాబులు ఇస్తూ, పాత విగ్రహానికి ఉడ్డానం ఉంది, కిరీటం ఉంది అని రకరకాల వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది కదా. నేనేమంటున్నా అంటే, కిరీటం అనేది దేనికి సంకేతం? ఒక గౌరవ సూచకం, ఒక దేవతామూర్తిని ప్రతిబింబించేదే కిరీటం. అంటే తెలంగాణ తల్లిలో మనం తెలంగాణ దేవతను చూసుకున్నాం మనం. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ఇలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కదా, బతుకమ్మ లేదు కదా. అంటే బతుకమ్మ పైన రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఆ కక్ష? నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు, మీకు కేసీఆర్ మీద కోపం ఉంటే, ఆయన ఉనికిని దెబ్బతీయాలంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఇంకా మంచిగా పరిపాలన చేయండి, మార్పు రావాలని మేమందరం కూడా కష్టపడితేనే మీరు ఇలా ముఖ్యమంత్రి అయ్యింది. ఆ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయండి, తెలంగాణ ప్రజల బాగోగులు చూడండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈ తెలంగాణ విగ్రహం ఏర్పాటు కాగానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? ఒక్కసారి మిత్రులారా ఆలోచించండి. ఇవాళ చాలా పల్లెటూళ్ళలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా బతుకమ్మ ఘాట్లు, బతుకమ్మను
తీసుకెళ్లే చోట ప్రతి చోట తెలంగాణ విగ్రహాన్ని పెట్టుకున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారు. బతుకమ్మ ఉంటుంది, మన సంస్కృతి, మన ఆచారం, మన వ్యవహారం అని. మరి అలా విగ్రహాలు తీసేసి ఈ విగ్రహం పెట్టడమా? అంటే రేవంత్ రెడ్డి గారు ఆ తెలంగాణ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో కల్వకుంట్ల కవిత గారి ముఖం ఉందన్నారు. మరి ఇలా ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరి ముఖం ఉన్నది? ప్రియాంక గాంధీ ముఖం ఉన్నదా? మీ కూతురు ముఖం ఉన్నదా? ఇంకా సూటిగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇలా మాకెంత బాధ కలుగుతుందంటే, మేము కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళమే. తెలంగాణలో మార్పు వస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారని చెప్పి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళమే. కానీ ఇలా మాకు ఎట్లా అనిపిస్తుందంటే, అరే ఇందిరా బాబు మార్పు రావాలనుకున్నాం, కానీ వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని సమాధి చేస్తుంటే ఎట్లా నిశ్శబ్దంగా ఉంటాం మేము? చెప్పండి మిట్లారా. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, పోతుంటే తెలంగాణ మన చిహ్నం రాజసింహం ఉంటుంది కదా, అందులో కూడా మార్పులు, TSY TG అంటే ఇవన్నీ మార్పులు చేస్తే తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇది కాదు కదా, తెలంగాణ ప్రజలకు కావాల్సింది. ఇందుకోసం కాదు కదా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది. అంటే ఈ పోతూ ఉంటే తెలంగాణ పేరును కూడా తీసేస్తావా? నాకు అట్లా కనిపిస్తుంది మిట్లారా. ఇప్పుడు తెలంగాణ రాజసింహంలో మార్పులు తీసుకురావాలనుకుంటున్నావు, ఆ TSY TG పెట్టినావు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలు మార్చేసినావు. అంటే బతుకమ్మ అంటే ఎందుకు నీకు ఉప్పగా? అనాదిగా వస్తున్న ఆచారం బతుకమ్మ, అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతులు లేకుండా చేసినావు అంటే అసలు మీరేం చేస్తున్నారు? మీరేం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ఉనికి సమాధి చేసి తెలంగాణ అస్తిత్వం దెబ్బతీసి. అంటే మీరు కేసీఆర్ గారి పైన కోపం ఉంటే మీరు మంచిగా పరిపాలించండి రేవంత్ రెడ్డి గారు. కానీ ఆయన మీద కోపంతో, ఆయన మీద కసితోని, అంటే మీ కోపం ఏంది? మీ కూతురు ఆ పెళ్లి సమయంలో కేసీఆర్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, అదే కదా కసి. ఆ కసితో మీరు ముఖ్యమంత్రి అయింది కదా. ముఖ్యమంత్రి గారు కసితో పరిపాలించకండి, కసితో పరిపాలన చేయకండి, పగ తెలుసుకునేందుకు పరిపాలన చేయకండి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలను సంబరపడ్డారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ మాత్రం మీరు గ్రహించలేకపోతున్నారా? నాకు మిత్రులారా ఒకటి స్పష్టం. ఇప్పుడు నాకు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా నేను ఫోన్ చేసిండ్రు, చాలామంది ఫోన్ చేసిండ్రు. కాంగ్రెస్ గాంధీ భవన్లో ఉండేవాళ్ళు, రేవంత్ రెడ్డి సూచి తిరిగే వాళ్ళు చాలామంది ఫోన్ చేసిండ్రు. అలా ఏందన్నమ్మా రేవంత్ రెడ్డికి ఏం తల ఉందా లేదా? అందరం ఇప్పుడు నిన్న కూడా కొద్దిమంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొద్దిమంది పొద్దున్న లేస్తేనే తెలంగాణ వాదం అందుకునే కొద్దిమంది మేధావులు, మనది తెలంగాణ వడ్డానము కిరీటము అది దొరల మూర్ఖులారా. వీళ్ళ మనకు దేవత విగ్రహాలకు ఏముంటుంది? కిరీటం ఉంటుంది కదా, వడ్డానం ఉంటుంది కదా. మరి తెలంగాణ తల్లి ఈ కిరీటం ఉంది, వడ్డానం ఉంది, ఒక దేవతలో మనం గుర్తించాలి. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సమాజంలో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపేందుకు గతంలో ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు, తెలుగు సమాజంలో ఒక ఐక్యత తీసుకొచ్చేందుకు తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే, కేసీఆర్ వచ్చిన తర్వాత మన భాష యాస అలవాట్లు వేరు కాబట్టి మన కోసం కూడా ఒక అస్తిత్వం ఉండాలి, మన ఉనికి ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహానికి అప్పుడు ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారులు ఇట్లా ఉండాలని మార్పులు చేర్పులు ఎన్నో చేస్తే ఆ విగ్రహం ఏర్పాటైంది. మరి ఇలా మీరు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు ఏ ప్రజల్ని మీరు నిర్ణయాన్ని తీసుకున్నారు? ఏ ప్రజల ముందు ఈ విషయం పెట్టేందుకు? అంటే మీకు మీరుగా మార్చుకుంటూ పోతే మరి తెలంగాణ ప్రజలు చూస్తూ కూర్చోవాలా? ఇది ఎంతవరకు సబబు? నాకైతే ఏమనిపిస్తుందంటే, నేను గతంలోనే చెప్పినా నేను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉనికికి అస్తిత్వానికి ప్రమాదకరంగా మారిపోతుందని రేవంత్ రెడ్డి నెలకైపోయాను నేను. అరే మీకు ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే సెక్రటరీ ముందు తెలంగాణ అమరుల స్తూపం పెట్టండి, తెలంగాణ మలి ఉద్యమంలో ప్రాణార్పణ శ్రీకాంత్ సార్ బొమ్మ పెట్టండి, చాకల ఐలమ్మ బొమ్మ పెట్టండి, తెలంగాణ కొమ్మరం భీం బొమ్మ పెట్టండి, కొల్లక్ష్మి బాబుజీ బొమ్మ పెట్టండి. అంతేగాని
కేసీఆర్ గారి ఉనికిని ఇక్కడ ఒక మాట సూటిగా చెప్తున్నానండి, నేను ఒక మాట బల్లగుద్ది చెప్తున్నాను, మీరు ఏమని అనుకోండి. నేను కేసీఆర్ గారిని జిందాబాద్ కొట్టడం లేదు, ఒక వాస్తవం చెప్తున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఉనికిని దెబ్బతీసే శక్తి నీకుందా? ఒకటి చెప్పన్నా మిట్లారా, ఈ రాజకీయాలు ఓటమి గెలుపులు ఏమున్నా సరే ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు సుభిక్షంగా ఉంటుంది, వర్ధిల్లుతుంది. ఇది మన వల్ల ఎవరి వల్ల కాదు, కేసీఆర్ గారి పేరు చెరిపేయడం అనేది ఎవరి వల్ల కాదు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు ఉంటుంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఈ ఈ గోడలకు రంగులు మార్చడము, బొమ్మలు మార్చడము, చిహ్నాలకు ఉన్నటువంటి గుర్తులు మార్చడము, ఇది కాదు పరిపాలన అంటే, ఇది కాదు ప్రజలకు కావాల్సింది. మీరు వచ్చిన నెలకి ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసిందా? ఒక ఫ్రీ బస్సు తప్పించి, ఆ ఫ్రీ బస్సు వల్ల కూడా ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీరు? ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు? హైదరాబాదీదులు పాపం రోడ్డు మీద ఒకటి నమో రామచంద్ర అని. ఇది కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది కాదు సార్. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ఆలోచించండి మిట్లారా. ఈ విగ్రహం ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇవాళ బతుకమ్మ పండుగ అనేది మన సంస్కృతి, మన ఆచారం, వ్యవహారం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మిట్లారా, రేవంత్ రెడ్డి గారికి ఎందుకో తెలంగాణ పేరంటేనే, బతుకమ్మ పేరంటే నచ్చదు అనుకుంటా బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే బతుకమ్మ పేరు మీద ఉన్న చీరల్ని కూడా బంద్ చేసిండు. బతుకమ్మ పేరు మీద ఉన్న చీరల్ని బంద్ చేసి అక్కడ నేత కార్మికులు దాదాపు 30 మంది నేత కార్మికులు చాలు కారణమండి రేవంత్ రెడ్డి. అంటే మీ ఒక వాస్తవం చెప్పను మిట్లారా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకాడే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని పక్తు వ్యతిరేకించిన వ్యక్తి. మరి ఇలా ముఖ్యమంత్రి అయి తెలంగాణ ఉనికిని సమాధి చేస్తూ, అస్తిత్వాన్ని సమాధి చేస్తూ ఎవరికి లాభం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు గత తెలంగాణ తల్లి విగ్రహము కల్వకుంట్ల కవిత గారి అయితే ఇప్పుడు సోనియా తల్లి విగ్రహమా? నాకేమనిపిస్తుందంటే, పోతూ ఉంటే ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, సోనియా రాష్ట్రం అని కూడా వేరు పెడతామేమో రేవంత్ రెడ్డి గారు. ఇది కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సింది. జాగో తెలంగాణ.